మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ఉత్కంఠ పోరులో శ్రేయస్ సేన అద్భుతం సృష్టించింది. గుజరాత్ టైటాన్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. 72 పరుగులతో గుజరాత్ పతనాన్ని శాసించారు కూపర్ కాన్లీ. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే 44 బంతుల్లో 5 4లు 5 6లతో మాత్రం పూర్తి స్థాయిలో మ్యాచ్ను మలుపు తిప్పినటువంటి పరిస్థితి. 3 వికెట్ల తేడాతో కూడా పంజాబ్ కింగ్స్ గెలుపొందడం జరిగింది. మొత్తం మీద గుజరాత్ 162 పరుగులు, పంజాబ్ 165కి సంబంధించిన మాత్రం కొంతవరకు మ్యాచ్లు అంటే నిన్న ఎవరు గెలుస్తారు, ఏ టీం కొంతవరకు ఉంది. మరి ముఖ్యంగా చూసుకున్నప్పుడు రెండు జట్ల యొక్క బలాబలాలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా మనం అంచనా వేసాం. ఈ నేపథ్యంలో జరిగినటువంటి తీరు ఒక్కసారిగా మాత్రం పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించడం ముందు నుంచి చాలా వరకు కూడా ఊహించినటువంటి పరిణామమే. అయినా గుజరాత్ టైటాన్స్ ఎంతవరకు ప్రభావం చూపుతుంది అనే దానిపైన కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి. ఇక ఇదే అంశం పైన మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారు జాయిన్ అవుతారు. వెంకట్ గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఓవరాల్గా నిన్న జరిగినటువంటి మ్యాచ్ తీరును గమనిస్తే మీరన్నట్లుగా పంజాబ్ కింగ్స్ మాత్రం విజయబావుట 2025లో రన్నరప్గా 2026లో జరిగిన తొలి మ్యాచ్లో కూడా విన్ అయినటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి మ్యాచ్ తీరును మీద మీ విశ్లేషణ ఏంటి? ఎస్ సిరాజ్, అంటే ఐపీఎల్ లో ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి మ్యాచ్లన్నీ అంటే ఏదైతే హోమ్ గ్రౌండ్స్ లో జరుగుతున్నటువంటి మ్యాచ్లు ఆర్సీబీ కానీ రాజస్థాన్ కానీ అలాగే ఆ తర్వాత జరిగినటువంటి మన వీళ్ళు కానీ ముంబై కానీ వీళ్ళందరూ కూడా హోమ్ జట్లలోనే విజయం సాధించడం జరిగింది. ఈ రోజు కూడా పంజాబ్ కూడా అదే స్థాయిలో హోమ్ గ్రౌండ్ లో విజయం సాధించడం అనేది నిజంగా కాస్త ఆశ్చర్యకరమైనటువంటి పరిణామం. ఎందుకంటే సాధారణంగా హోమ్ గ్రౌండ్స్ అంటే వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టు తయారు చేసుకుంటారు. ఇక్కడ కూడా అదే జరుగుతుందేమో అనే ఫీలింగ్ కూడా కొంత కలిగింది. ఏది ఎలా ఉన్నా సరే ఇక నిన్నటి మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం నిన్న శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ జట్టు ముందు నుంచి కూడా మన ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు కూడా బలంగా ఉంది చాలా అని మాట్లాడుకున్నాను. అంటే వాళ్ళ బౌలింగ్ యూనిట్ కానీ బ్యాటింగ్ యూనిట్ కానీ వాళ్ళలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు కూడా ప్లస్ అయినటువంటి పరిస్థితి. నిన్న నాకు అద్భుతంగా అనిపించింది ఏంటి అంటే ఆ పిచ్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అక్కడ 180 190 చేస్తేనే డిఫెండ్ చేసుకోవచ్చు, భారీ స్కోర్ చేసినా చేయకపోయినా అనే సంగతి ఒక టాపిక్ మాట్లాడుకున్నాం. ఇక్కడ అంటే 165 పరుగులు చేసినప్పటికి కూడా వాళ్ళు డిఫెండ్ చేసుకునేటువంటి అవకాశం కొంత పంజాబ్ కి దొరికిందనే గుజరాత్ కి దొరికిందనే చెప్పుకోవచ్చు. కానీ పంజాబ్ బ్యాటింగ్ పరంగా బలంగా ఉండటంతోనే భారీగా పరుగులు చేయడానికి అది హెల్ప్ అయింది. అంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అయిందనే విషయం అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా అటు కోపర్ కాన్లీ కానీ లేదంటే ప్రభ్సిమ్రాన్ సింగ్ కానీ లాస్ట్ లో బెర్లెట్ కానీ వీళ్ళందరూ కూడా అంటే అటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కానీ కీలకమైనటువంటి సమయాల్లో ఎక్కడ కూడా బాల్స్ వేస్ట్ చేయకుండా చేసినటువంటి పరుగులే అయితే కలిసి వచ్చాయని చెప్పేసి. అయితే మిడిల్ ఆర్డర్ లో మాత్రం నిహాల్ వదీరా వీళ్ళు కొంత ఫెయిల్ కావడం అనేది కొంత ఇబ్బంది పెట్టింది పంజాబ్ ని. అయినప్పటికీ కూడా వాళ్ళ టాప్ ఆర్డర్ నుంచి వచ్చినటువంటి సహకారం కానీ ఇవన్నీ కూడా పంజాబ్ కు చాలా హెల్ప్ అయ్యాయి. ఇక వాళ్ళు ఏదైతే గుజరాత్ టైటాన్స్ టీం ఉందో శుభ్మన్ గిల్ నేతృత్వం వాళ్ళు ఓపెనింగ్ కొంత పర్వాలేదు అనిపించినప్పుడు కూడా ఆ తర్వాత మాత్రం ఇంకొంత ఫెయిల్ అయ్యారు. కీలకమైనటువంటి సమయాల్లో సాయి సుదర్శన్ వికెట్ కానీ లేదంటే శుభ్మన్ గిల్ వికెట్ కానీ ఇలా కోల్పోవడం, అదేవిధంగా దూకుడుగా పరుగులు చేస్తున్న సమయంలో జాస్ బట్లర్ వికెట్ పడిపోవడం ఇవన్నీ కూడా గుజరాత్ కు కొంత మైనస్ అయినటువంటి పరిస్థితి. అందుకని అంటే పంజాబ్ బౌలింగ్ బలాన్ని వాళ్ళు తక్కువ అంచనా వేశారేమో అనేటువంటి ఫీలింగ్ కూడా కొంత కలిగింది. అదేవిధంగా పిచ్ నుంచి వస్తున్నటువంటి సహకారాన్ని కూడా వాళ్ళు పంజాబ్ బౌలర్స్ చాలా చక్కగా వినియోగించుకుంటారు. ఆ వేరియేషన్స్ ఉన్నటువంటి బాల్స్ కానీ ఇవన్నీ కూడా వేయడంలో కొంత సక్సెస్ అయ్యారు. దీనివల్ల ఇప్పుడు గుజరాత్ భారీగా పరుగులు చేయలేకపోయింది. వెంకట్ గారు, కూపర్ కాన్లీ ఇది గుజరాత్ కి ఎంతవరకు ఎఫెక్టివ్ చూపించారని దాన్ని ఎలా చూడొచ్చు? అతని బ్యాటింగే మ్యాచ్ నుంచి లాగేసుకున్నాడు. అతనితో పాటుగా ప్రభ్సిమ్రాన్ సింగ్ బ్యాటింగ్ కూడా చాలా బాగా చేయడు. అతను చేసిన తక్కువ పరుగులు అయినప్పుడు కూడా అతని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంది ఓపెనింగ్ కి సంబంధించి. అదే పవర్ ప్లే లో కలిసి వచ్చింది. కాబట్టి అంటే మనం పవర్ ప్లే లో ఎంతవరకు పరుగులు చేస్తామనే దాని మీదనే విజయ అవకాశాలు అనేవి ఆధారపడి ఉంటాయి. కీలకమైనటువంటి సమయాల్లో వికెట్ కోల్పోయినప్పుడు కూడా పవర్ ప్లే లో అంటే ఎక్కువగా కొంత ప్రత్యర్థిని ఒత్తిడికి గురి చేయడం, కనీసం ఒక 50-60 పరుగులు చేయగలిగితే 6 ఓవర్లలో అది చాలా వరకు ప్లస్ అవుతుంది. నిన్న ప్రభ్సిమ్రాన్ సింగ్ ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయలేదు. అదే కోపర్ కాలనీ కానీ ప్రభ్సిమ్రాన్ సింగ్ కానీ వీళ్ళిద్దరూ కూడా చాలా అద్భుతంగా రాణించినటువంటి పరిస్థితి. గుజరాత్ లో చేంజెస్ ఏం అవసరం ఉంటారు ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ లకైనా దేనికైనా? నిన్న జరిగినటువంటి మ్యాచ్ తీరును గమనించిన తర్వాత గుజరాత్ బౌలింగ్ యూనిట్ బలహీనంగా ఉంది, బ్యాటింగ్ యూనిట్ కూడా బలహీనంగానే కనపడుతోంది. కాబట్టి వీళ్ళు దీని మీద ఎక్కువగా దృష్టి సారిస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్.
కీలకమైనటువంటి సమయాల్లో వాళ్ళు వికెట్లు కోల్పోకుండా ఉంటే కొంత పరుగులు ఎక్కువగా చేయగలిగే వాళ్ళు. అదేవిధంగా శుభ్మన్ గిల్ అతను ఆట తీరులో కూడా ఏదో 2-3 4లు కొట్టినప్పటికి కూడా ఎంతగా అంటే ఎఫెక్ట్ చూపించలేని పరిస్థితి. అదేవిధంగా ముఖ్యంగా సాయి సుదర్శన్, వాళ్ళ జట్లో సాయి సుదర్శన్ ఆడితేనే వాళ్ళకి కలిసి వస్తుంది. కాబట్టి సాయి సుదర్శన్ ఇంకా మరి కొంత ఫామ్ లోకి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో లాస్ట్ టైం పంజాబ్ కింగ్స్ పూర్తి స్థాయిలో రన్నరప్గా వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈసారి కూడా ఆశించవచ్చా? సో ఆ లెవెల్లో పంజాబ్ గట్టి పోటీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా IPL 2026లో? ఎస్, పంజాబ్ జట్టు చాలా బలంగా కనపడుతుంది. చాలా అంటే మన రాజస్థాన్ ఎలా బలంగా కనపడుతుందో, RCB ఎలా ఉందో, పంజాబ్ కూడా అలాగే బలంగా కనపడుతోంది. కాబట్టి పంజాబ్ కొంత ఇటు బ్యాటింగ్ విషయంలో కొంత దృష్టి సారిస్తే మాత్రం, అంటే నిన్న కొంచెం మిడిల్ ఆర్డర్ కి సంబంధించి లోపాలు కనిపిస్తుంది. కాబట్టి వీటిని కనుక దృష్టిలో పెట్టుకుని రాణించగలిగితే మాత్రం పంజాబ్ కి మంచి ఇది ఉంటుంది. రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. యా, మొత్తం మీద మాత్రం నిన్న ఉత్కంఠ పోరులో శ్రేయస్ సేన మాత్రం అద్భుతం సృష్టించింది. గుజరాత్ టైటాన్స్ పైన పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. మొత్తం 72 పరుగులతో గుజరాత్ పతనాన్ని కూడా శాసించారు కూపర్ కాన్లీ. మొత్తం 44 బంతుల్లో కూడా 5 4లు, అదేవిధంగా 5 6లు బాదటం జరిగింది. సో 3 వికెట్ల తేడాతో కూడా పంజాబ్ కింగ్స్ గెలుపొందినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే IPL 2026లో అత్యంత కీలకమైనటువంటి మ్యాచ్, 3వ మ్యాచ్. సో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసిందనేటువంటి విషయం మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. 2025లో రన్నరప్ వరకు వెళ్ళినటువంటి పంజాబ్ 2026లో ఆడుతున్నటువంటి IPL కూడా ఆల్మోస్ట్ అంటే దగ్గరగా తొలి మ్యాచ్లోనే సో విన్ సాధించడం మాత్రం పంజాబ్ కొంతవరకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయనేది మాత్రం విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే గుజరాత్ టైటాన్స్తో జరిగినటువంటి మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో కూడా సో గెలిచినటువంటి పరిస్థితి. అయితే మొదట గుజరాత్ 20 ఓవర్లలో 162 6 చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఈ లక్ష్యాన్ని పంజాబ్ కేవలం 19.1 ఓవర్లలోనే 7 వికెట్లను కూడా ఛేదించినటువంటి పరిస్థితి నిన్న సాయంత్రం జరిగినటువంటి మ్యాచ్లో మనం చూసాం. ప్రధానంగా కూపర్ కాన్లీ, ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సో తొలి మ్యాచ్లో కూడా హాఫ్ సెంచరీ బాదినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో నిన్న జరిగినటువంటి మ్యాచ్ తీరు మాత్రం పంజాబ్కి మరింత కలిసి వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో అక్కడ ఉన్నటువంటి పిచ్ ప్రభావం కూడా పంజాబ్ కొంతవరకు తనకు అనుకూలంగా మార్చుకుంది. సో సొంత గడ్డపైన జరిగినటువంటి మ్యాచ్ కాబట్టి ఇంకా ఫ్రీగా ఆడినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. సో గుజరాత్ టైటాన్స్కి సంబంధించి మ్యాచ్ ప్రారంభం ముందు నుంచే సో ఆ టీంలో ఉన్నటువంటి బ్యాటర్స్ కానివ్వండి, మరి ముఖ్యంగా బౌలింగ్ ప్రభావం ఎంతవరకు ఉంటుందనే దానిపైన కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి. అయితే పంజాబ్ లాంటి ఒక బలమైనటువంటి జట్టుకి, సో పంజాబ్ లాంటి రన్నరప్ స్థాయికి వెళ్ళినటువంటి ఒక జట్టుకి గుజరాత్ అంత గట్టి పోటీ ఇస్తుందా అనేటువంటి ఎఫెక్ట్ కూడా మనం నిన్న చూసాం. సో ఓవరాల్గా మాత్రం పంజాబ్ విజయం మాత్రం కొంతవరకు సో పూర్తి స్థాయిలో అందరికి కూడా ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. అట్ ద సేమ్ టైం గుజరాత్లో చేంజెస్ అవసరం అనేటువంటి విషయాన్ని మరోసారి పునరావృతం చేస్తుంది.